మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ రామదాస ఓ లంబాడోళ్ళ రామదాస మంచిని మించిన మతం లేదురా గుణమును మించిన కులం లేదురా మంచిని మించిన మతం లేదురా గుణమును మించిన కులం లేదురా గుండెను మించిన గుడే లేదురా గుండెను మించిన గుడే లేదురా దయను మించిన దైవం లేదురా మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ రామదాస ఓ లంబాడోళ్ళ రామదాస ఎంత దున్నితే నేల అంతగా పదునవుతుంది ఎంత సానబడితే వజ్రం అంతగా మెరుస్తుంది ఎంత శాంతముంటే మనిషికి అంత సౌఖ్యం కలుగుతుంది అంత సౌఖ్యం కలుగుతుంది మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ రామదాస ఓ లంబాడోళ్ళ రామదాస గోవుల వన్నెలు వేరైనా పాలు తెలుపేరా మనుషుల రంగులు వేరైనా రక్తమెరుపేరా గోవుల వన్నెలు వేరైనా పాలు తెలుపేరా మనుషుల రంగులు వేరైనా రక్తమెరుపేరా పిల్లల గుణాలు వేరైనా తల్లికి అందరూ ఒకటేరా తల్లికి అందరూ ఒకటేరా మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ రామదాస ఓ లంబాడోళ్ళ రామదాస వాడు ఒక అమ్మ కన్నబిడ్డే 10 మందిలో అవమానించి ఊరి నుంచి వెలేస్తే తిరిగి ఎలా వస్తాడండి? ఇదంతా నీ కొడుకు చేసిన ఘనకార్యమే. చూస్తూ మీరు చేసిన ఘనకార్యం ఏమిటో. అయ్యగారా అయ్యగారు మేము ఇప్పటికి జ్ఞాపకం వచ్చామన్నమాట. అదేంటి అయ్యగారు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అయ్యగారు, మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంటారు. అయ్యగారు ఇగో నగలు. ఏమిటి, ఎవరు తీశారు? ఆ మాట అడగండి అమ్మగారు, అడగండి. ఆ పని చేసిన వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళని క్షమించండి. వెళ్ళొస్తున్నాయి గారు. ఎక్కడికి వెళ్తావురా? గూడానికి అమ్మగారు. రామదాసు, జరిగిన దానికి మీ అయ్యగారు బాధపడుతున్నారు. ఆయన మీద కోపం ఉంటే. అమ్మగారు, నా కోపం? నాకు అసలు కోపమే లేదండి. కోపం చేయని పాపం ఉండదని మా మామ చెప్పిందండి.
చెడ్డవాళ్ళకి దూరంగా ఉండమని కూడా చెప్పిందా? అది నిజమే అనుకోండి, మీలాంటి మంచివారు కూడా ఉండరని చెప్పిందండి మా అమ్మ. అమ్మగారు, అయ్యగారు, నేను వెళ్ళొస్తానండి. నేను మానేస్తానంతే. పిచ్చన్న నా తల్లే, చూడసోద్యంగా ఉంది. నీకేటి తెలుసునే, ఇది ఇంతుండగా మా అమ్మ అయ్యే పోతే అన్ని నేనే పెంచుకున్నాను. దీనికి ఎట్టకుండా ఒక్కనాడన్నా నేను కూడుతున్నానంటే అసలు నీకు బుద్ధిగానే ఉందయ్యా? ఎన్నాళ్ళకి నీకు ఎంత అనుమానం వచ్చిందేటే? లేకపోతే ఏందయ్యా, మోతి ఇంకా పాలు తాగి పచ్చిగుడ్డు అనుకుంటున్నావా ఏంటి? వయసులో పడింది, దానికి మనుసు చేయాలన్న బాధే లేదే నీకు? బాధలే కాదే, దానికి మనువైపోతే నా కంటికి దూరం అయిపోద్దని బెంగ. అట్టగాని మనుసు చేయటం మానేస్తావా ఏంటి? అచ్చచ్చ, అంత పాపం నేను మూట కట్టుకోనే. అమ్మోరు సెలవు ఉండి కాలం కలిసి వస్తే ఆ దేవుడు రామదాస్ని నా చెల్లికిచ్చి కట్టబెట్టేస్తాను. పోరా అన్న. దెబ్బ తగిలిందా? ఇదేమిటి? అరే, ఇదంతా తినాల్సిందే? తినాల్సిందే. అరే, వద్దు వద్దు వద్దు, చాలు. చూడయ్యా, సామన్న వద్దంటున్నాడు. వయసులో ఎంత తింటే అంత మంచిది బాబు, తిరు బాబు. సామి, ఇగో పాలు. సరిపోయిందిరా, నాగొద్దు. తాగాల్సిందే. మొద్దు సరిగా పనిచేయరా. రేవ్ రామదాస్, పశువులను తోలుకోవటం కాదురా, ఇక్కడ రాళ్లతో పని. రాళ్లేనాయి బాబు, చెప్పినట్టుంటున్నాయి. అక్కడ పశువులు ఈ మధ్య మంచిగా నడవడం మానేసాయి. వెళ్ళండి బాబు. ఏడ్చోలే, పని చూసుకో. రామదాస్ గారిని లంబాడవుని చేశారన్నమాట. కాదు, మా దేవుణ్ణి చేసుకున్నాం. కాదే, మీ పాలిట దెయ్యం అయ్యాడు. ఏ దొర, ఆ స్వామిని తూలు నాడితివా? ఏం చేస్తారే? ఏం చేస్తావా? హత్తరికి జిమ్మ. ఎవడో తెలుసుకునే తెలివింటే ఈ పని ఎందుకు చేస్తావురా నువ్వు? నేనేం చేశాను? పోతే నా ఆలే నువ్వు ఆడకుండానే నీ కాలేందిరా. నువ్వు చేసిన పనికి నిన్ను చంపి పారేస్తాను. మనిషి మారాలంటే మార్గం ఇది కాదు. ఏమిటి పని? ఇది ఒకనాటితో తీరేది కాదయ్యా. ఈ తండాలో మగాళ్ళంతా తాగొత్తారు. సింగనమ్మ ఎంత చెప్పినా ఇనుకోరు. మగాళ్ళు తాగుడు మానేయాలంటే మీ ఆడవాళ్ళు నడుము కట్టాలి. అదేలా సామే? తిండి పెట్టడం మానేయడమే. అంతేకాదు, కళ్ళు కుండలు బద్దలు కొట్టాలి. అవునా? నిజమే. అసలు కళ్ళు పక్కలే లేకుండా చేస్తే? చుక్కి, తొందరపడదు. ఇప్పుడు కాదు, ఎప్పుడో తొందరపడాల్సింది. ఇప్పుడు మీరంతా లేకపోతే నా బతుకేమయ్యేది. పదండి. జగ్గు, ఆడి తల మీద దోమ వాలింది, దాన్ని చంపేస్తే ముంతడు కళ్ళు పోయిస్తావా? నేనే నువ్వే దోమ బాబు, దోమ. దోమకేమో ఇటువంటి పొగ పడ్డది.
కేసులను మేడపై గంటేగా ఉన్నాం. గంటే మాకే డబ్బులు మిగులుతాయి. మంచి మాట అన్నావు. ఉత్తెత్తున్నాను రా, చొక్కేసుకోండి, రొక్కం ఇచ్చేయండి రా.